చంపాడని చెప్పి నీ రాజకీయ అవసరాల కోసం ఎంపీ సీట్ ఇస్తే ఏది వాస్తవం అని అడుగుతున్నా. రెండోది 2019లో మళ్ళా శవ రాజకీయం. 2014లో కూడా చెప్పాడు, మా నాన్న లేడు, నేను ఒంటరివాడిని, నాకు సహాయం చేయమంటే నీకు అనుభవం లేదు, నువ్వు పనికి మాలినోడివి అని నాకు ఓట్లు వేశారు మీరంతా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 2019కి బాబాయిని చంపేసి నాటకాలకు తెరదీశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి మీరు, హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? మీ అందరికి తెలుసా లేదా? తెలిస్తే జైలు పైకెత్తండి. అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు? ముందు గుండెపోటు, తర్వాత గుండెపోటులో రక్తం వచ్చింది, సాక్షిలో వేసుకున్నాడు. తర్వాత అది కోడి కత్తి కంటే ముందు గొడ్డల వేయటని తెలిసి నాటకాన్ని మార్చేశాడు. నారాసుర రక్త చరిత్రను రాశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెల్లిని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడేం చేశాడు? ఆ చెల్లి పైనే కేసులు. ఆ చెల్లి అడుగుతా ఉంది, మా నాన్న చంపారు, దోషిని పక్క పెట్టుకొని ఏం మాట్లాడాడు తమ్ముడు? ఇది కలియుగం అంట. చంపిన వాడు పక్కనుంటాడు అంటే మనం అందరూ కడప అందరికి తెలుసంట, మీ అందరికి తెలుసంట. మీ అందరు తెలిసింది వాస్తవం, అవునా కాదా? మీకు తెలిసింది సత్యం, అవునా కాదా? అవినాష్ రెడ్డి చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిబిఐ కేసు పెట్టిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసు పెట్టిన తర్వాత ఈయన కాపాడాడా లేదని అడుగుతున్నా. ఏంటి అంత ప్రేమ నీకెందుకు? హత్యలు చేసిన వ్యక్తిని కాపాడడం నేరం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా వచ్చి నేను అదే చెప్పా, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ సింబలు ఫ్యాన్ అట్ అయిపోయింది, అది తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు గొడ్డలు చేస్తాడు. రేపటి నుంచి గొడ్డలు పట్టుకొని వస్తాడు. గొడ్డలి పోటు లేకపోతే గొడ్డలి వేటు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సింబల్ చేస్తే సరిపోతుంది, శని వదిలిపోతాడు, అవునా కాదా? మీకు గుర్తు రావాలి, గొడ్డలి వేటేసేవాడు మీకు కావాలనా? బాబాయిని చంపేవాళ్ళు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చూశాను ఎంత ఆనందంగా ఉన్నారంటే 32 మంది పెన్షన్లు చనిపోయారంట, చంపేశాడు. అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం లేదు. నీది ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రివి. వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను.